మద్యం మీద చంద్రబాబు గారు త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే వాళ్ళందరికీ తక్కువ ధరకి నాణ్యమైనటువంటి మద్యం ఇస్తానన్నారు, అదేంటో చూడాలి. లేకపోతే కనుక ఇప్పటికీ గవర్నమెంట్ ఏదైతే నడుస్తుందో అదే మేబీ ఇదివరకు 25,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చింది కాబట్టి జగన్ హయాంలో అట్లాగే ఆదాయాన్ని ఇప్పుడే పోగొట్టుకోవడం ఎందుకని ఏమన్నా ఆలోచిస్తున్నారో తెలియదు. కానీ తాగే ప్రతి ఒక్కడు మాత్రం ఇంకా ఏంటి ఇంకేంటి అని వెయిట్ చేస్తున్నారు. అయితే ఈలోపుగా ఇప్పుడు సాక్షి రాసుకొచ్చింది ఏంటంటే కర్ణాటక నుండి భారీగా అక్రమ మద్యం వస్తుంది, ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ మనుషులు అది తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అన్నటువంటి. గతంలో మద్య నిషేధం ఎత్తేయడానికి కారణం కూడా ఇట్లాంటిది అయింది. పక్క రాష్ట్రాల నుండి తెచ్చుకుంది ఇక్కడ మద్యం అమ్ముతూ ఉంటే కనుక. ఇప్పుడు ప్రభుత్వ వైన్ షాపుల్లో దీని మీద ఎక్సైజ్ శాఖ మంత్రి స్టేట్మెంట్ ఎట్లా ఉండాలి అంటే, ఒకటి ప్రభుత్వ షాపుల్లో ఇంతకుముందు ఎంత మద్యం అమ్మేది, ఇప్పుడు ఎంత అమ్మింది, పెరిగిందా తగ్గిందా. పెరిగింది అంటే సాక్షి చెప్తుంది తప్పు, తగ్గింది అంటే తమకి తాము ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం ఏం జరుగుతోంది అన్నట్టు. అదే సందర్భంలో ఈ అక్రమ మద్యానికి సంబంధించి అప్పట్లో సెబ్ అనేదో ఒక వ్యవస్థ పెట్టి ఎక్కడికక్కడ పట్టుకున్నాడు. ఇప్పుడు అది పనిచేస్తుందో లేదా, ఏమన్నా ఈ 45 రోజుల్లో పట్టుకున్నారా లేదా, ఎంత పట్టుకున్నారు, ఎవరి దగ్గర నుంచి పట్టుకున్నారు, ఎలా వచ్చింది ఆ మద్యం, దీనికి సంబంధించి ఎక్సైజ్ మంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.